100 కోట్ల జీఎస్టీ అక్రమాలు, మాజీ సీఎస్ సోమేష్ పై కేసు, ఇద్దరు వాణిజ్య పన్నుల అధికారుల పైన ఎఫ్ఐఆర్ లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, జీఎస్టీ సాఫ్ట్వేర్ తయారీ కంపెనీలు కూడా 70 కంపెనీలకు అడ్డగోలుగా ఇన్పుట్ క్రెడిట్స్, ఫిర్యాదు చేసిన కమిషనర్ రవి, కేసు నమోదు. ఫిబ్రవరిలోనే చెప్పిన ఆంధ్రజ్యోతి, అప్పట్లోనే అధికారులపై సోమేష్ ఒత్తిడి, విచారణ నిలిపివేతకు యత్నాలు, సీఎస్గా ఉన్నప్పుడు ఆయన వద్దే వాణిజ్య పన్నుల శాఖ. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో క్లియర్ కట్గా రాసిండ్రు. మనోడు ఏం చేసిండంటే ఈ ప్రాజెక్ట్లా అంటే జీఎస్టీలలో ఏదైనా అవకతవకలు జరిగినా ఏదైనా ఇట్ ఈస్ ఎ డ్యూటీ ఆఫ్ ది సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ మనకు ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట. ఇగో ఇట్లా ఈ ఉల్లంఘనలు జరిగినాయి, ఇగో ఇట్లా డిస్క్రిపెన్సీ జరిగిందని చెప్తుంది. అయితే ఇది తయారు చేసింది ఐఐటి హైదరాబాద్ అంట. ఈ ఐఐటి ప్రొఫెసర్ కూడా ఏదో మళ్ళీ ఇంట్లో లింకులో ఉన్నాడట. సుమారు మాస్క్ చేసే 1000 కోట్ల ఏదైతే ఈ సబ్సిడీలు ఉన్నాయో ఆ ఇన్పుట్ సబ్సిడీ వాట్ ఎవర్ అదేదో మాట్లాడుతూ డిస్క్రిపెన్సీస్ అందాం మనము షార్ట్గా. సుమారు ఈ స్కామ్ 1000 కోట్ల పైన ఉంటుందని చెప్పి ఇప్పుడు అంచనా. వీళ్ళందరికీ మాస్కింగ్ చేసి పడేసిందంటే అంటే ఇది బయటికి రానియకుండా. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నమెంట్ డేటాలో ఎంత చేడుచాడు జరిగింది అనేది ఇది నిదర్శనం కాదు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇచ్చిండ్రు, నేను చెప్తలేను. వి విల్ గో టు దట్. వెలుగులో ఇది రాను కూడా రాలే. ఇంట్రెస్టింగ్ లింక్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. లంకె బిందెల వేట మొదలవుతుంది అనమాట. ఏమైనా స్కామ్ వచ్చిందా, నాకెంత దొరుకుతుంది, ఎంత ఇస్తావు, పేటీఎం, పే సీఎం. మీ మాట మీకే చెప్తున్నా, కర్ణాటకలో వాడింది పే సీఎం. కథం దేవియోర్ సజ్జనో ధన్యవాద్ అని చెప్పి పేటీఎంలో కొట్టంగానే మనకు వస్తుంది చూడు. దేవియోర్ సజ్జనో ధన్యవాద్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, రిసీవ్డ్ 20% ఆఫ్ ది కట్ కమిషన్, థ్యాంక్ యూ అని చెప్పి వస్తుంది మనకు. క్యూఆర్ కోడ్ చూపిస్తారు ఇట్లా. టైమ్స్ ఆఫ్ ఇండియాలో తీసినావా? టైమ్స్ ఆఫ్ ఇండియాలో డీటెయిల్గా ఇచ్చారు చూడు ఫ్రెండ్స్, మీకు చూపిస్తా. ఈ రెండు కలిపి పోదాం. ex-CS Somesh, 4 others face FIR for GST violation. Central Crime Station, etc. Data of the Commerce. Joint Commissioner CT, Central Computer Wing, Nampally, Hyderabad, K. Ravi, Kannuru, lodged a complaint on the alleged GST fraud on the July 26. Apart from the trio FIR, on the preliminary verification of 11 cases which were masked by the IIT Hyderabad. Nenu em cheppina, which were masked by the IIT Hyderabad. Of over rupees 400 crore were identified. Police in the FIR alleged that one such masked case was that of the Telangana State Beverages Corporation Limited. Further, more evasion of rupees 1000 crore was unearthed through fraudulent cases detected in the state. The allegations include masking of the data pertaining to the taxpayers issuing instructions not to cancel fraudulent cases. మీకు అర్థమవుతుందా? ఏదైతే ఫ్రాడులెంట్ కేసెస్ ఉన్నాయో మాస్క్ వేసి పెట్టేసిరట. అంటే సాఫ్ట్వేర్ ఇళ్ళే తయారు చేస్తారు, వాళ్ళే ఉంటారు, వాళ్ళతో కిక్ బ్యాక్స్ తీసుకుంటారు. అంటే ఎంత అవినీతి జరిగింది, అసలు ఎంత చిట్టా మన చేతిలో ఉన్నది. ఈ ముచ్చట ఖచ్చితంగా ఆంధ్రజ్యోతిలో మనం వచ్చినప్పుడు ఇది మనం మాట్లాడినాం కూడా. నాకు ఇప్పటికి గుర్తుంది ఆ కటింగ్. నాకు దీని మీద ఏమైనా చర్యలు తీసుకున్నదా? ఇగో ఇది ఈ అవినీతి మీద భారతీయ జనతా పార్టీ మాట్లాడినా చాలు. ఒక ఈడనేమో మనమేమో కష్టపడి పొద్దుగాల లేచి జిఎస్టీలు పన్నులు కట్టుకుంటా, ఇన్కమ్ ట్యాక్సులు కట్టుకుంటూ అన్నీ చేస్తే వీళ్ళేమో మస్క పెడుతున్నారట కనబడకుండా ఫ్రాడులెంట్ కేసెస్. ఇది ప్రాబ్లం ఫ్రెండ్స్.